ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జేమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధా గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాజసుధా గారు, ముందుగా చెప్పండి, మీరు 18 ముఖాస్ ఉన్న రుద్రాక్ష చూపిస్తా అన్నారు కదా, అదొకసారి మా ప్రేక్షకులకి ఫస్ట్ చూపించండి. ఓకే, ఈరోజు 18 ముఖాల రుద్రాక్ష చూపుతాం ప్రేక్షకులకి. చాలా అరుదైన రుద్రాక్ష అండి. ఈ రుద్రాక్ష తాకిన దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచి పవర్స్ ఉంటాయన్నమాట. సో రుద్రాక్ష చూద్దాం. 18 ముఖాల రుద్రాక్ష. మీకు ఈ రుద్రాక్ష షేపే ఒక డిఫరెంట్గా కనబడుతుంది అనమాట. ఇది హయ్యర్ ముఖి రుద్రాక్ష, ఎంతో పవర్ఫుల్ రుద్రాక్ష అనమాట. ఎవరైతే ఈ రుద్రాక్షని దర్శనం చేసుకుంటారో, చూస్తారో, తాకుతారో వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్ ఏదైనా తీసుకోవాలన్నా, అబార్షన్స్ కంటిన్యూస్గా అవుతున్నా, అటువంటి వాళ్ళు ఎవరైనా ఈ రుద్రాక్షని దర్శనం చేసుకుంటే సంతాన యోగాలు, చక్కని సంతాన యోగాలు కలుగుతాయని చెప్పి నమ్మకం అండి. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్ రుద్రాక్ష, హయ్యర్ ముఖి రుద్రాక్ష. సో ప్రత్యేకత ఏంటి అసలు? ఆ రుద్రాక్షకు సంబంధించి ప్రత్యేకత ఏంటి అసలు? ఓకే, 18 ముఖాల రుద్రాక్ష అన్నది భూమి రుద్రాక్ష అంటాము. సో యూజువల్లీ ఈ రుద్రాక్షను ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, లేదా అంటే భూముల మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా కూడా వేసుకోవచ్చు. పొలిటీషియన్స్ కూడా వేసుకుంటారు ఈ రుద్రాక్ష. మెయిన్లీ రుద్రాక్ష పర్పస్ ఏంటంటే, భూమి రుద్రాక్ష అన్నది కంటిన్యూస్గా అబార్షన్స్ అవుతూ ఉంటే ఈ రుద్రాక్షని తాకినా, పూజ చేసినా, ధరించినా ఆ యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నవి తగ్గుతాయి అని చెప్పి మన పురాణాల్లో నిర్దేశించబడిన రుద్రాక్ష. సో ఈ రుద్రాక్ష అనేది విరివిరిగా దొరకదు. అరుదైన రుద్రాక్ష. అండ్ హయ్యర్ ముఖి అనేసరికి నకిలీలు ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో. ఎంత వాల్యుబుల్ రుద్రాక్షో తీసుకునే ముందు అంతే జాగ్రత్త అవసరం. మెయిన్లీ భూమి రుద్రాక్ష కాబట్టి ఎర్త్ రిలేటెడ్ అనమాట. ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి, అండ్ ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, మంచి సంతానాన్ని పొందాలనుకున్న వాళ్ళకి రుద్రాక్ష ధరించడం లేదా పూజ చేయడం ద్వారా చాలా మంచి బ్లెస్సింగ్స్ అందుతాయి అన్నమాట. ఓకే, ఆ రుద్రాక్ష ఒకవేళ ధరించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించి ధరించాలంటారు? రుద్రాక్షలు ధరించేటప్పుడు యూజువల్లీ పాజిటివ్ వైబ్స్ మనం తీసుకోవటానికి ఖచ్చితంగా మంత్రంతో, మూల మంత్రం ఉంటుంది, మంత్రంతో ధరించాలి. అలాగే కొన్ని చాలా ఎక్కువ నియమాలని చెప్పలేము, చాలా లిమిటెడ్గా కొన్ని రూల్స్ ఉంటాయి. అవి పాటించి ధరిస్తేనే మనకి వాటి యొక్క రిజల్ట్స్ అన్నవి పూర్తిగా మనకి అందే అవకాశం ఉంటుంది. సో రుద్రాక్ష ఇస్ నథింగ్ బట్ పవర్ని అడాప్ట్ చేసుకుంటాం కాబట్టి కొన్ని రూల్స్ ఉంటాయండి. ధరించే సమయం ఉంటుంది, మంత్రం ఉంటుంది, ఎన్ని అవర్స్ ధరించాలి అన్నది రుద్రాక్షకి మనకి చేంజ్ అన్నది అయితే ఉంటుందండి. ఒక్కొక్క రుద్రాక్షకి ఇన్ని గంటలు ధరించాలి. సప్తముఖి రుద్రాక్ష అంటే డేలో ఒక 7 అవర్స్ బాడీ పైన ఉన్న చాలా పవర్ వస్తుంది. అలాగే 18 ముఖాల రుద్రాక్ష అంటే 10 అవర్స్ బాడీ పైన ఉండాలి. అలా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. అది కొంచెం హారోస్కోప్ ద్వారా సజెస్ట్ చేస్తాం. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. హలో, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, రామకృష్ణ గారు చెప్పండి. భార్యాభర్తల సమస్య అండి, చాలా గొడవలు అవుతున్నాం మేడం. మన తప్పేం లేకుండా ఆమె వెయిట్ చేసేసి ఫోన్ అంటే వేసింది మేడం. 3 years అవుతుంది, చాలా గొడవలు అవుతున్నాయి మేడం. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుందండి? మ్యారేజ్ చేసి 2001లో అయింది మేడం. 2001? 2001లో ఉంది మేడం. మన తప్పు అంటే 20 years అయింది కదా, 20 years గా ఇలాగే ఉందా? 20 years అంటే ఒక 6 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి మేడం. అంటే చెప్పినా కూడా వినట్లేదు, చెయ్యట్లేదు. మ్యారేజ్ డేట్ ఒకసారి చెప్పండి రామకృష్ణ గారు. మేడం, మీ మ్యారేజ్ అయిన డేట్ ఉందా, వివాహ తేదీ? మ్యారేజ్ గుర్తులేదు మేడం. గుర్తులేదు. అయితే వెయిట్ చేయండి, నేను టారో కార్డ్ తీస్తాను. అంటే ఏంటి సమస్య, దీనికి పరిష్కారం ఏంటి అన్నది టారో కార్డ్ ద్వారా తీద్దాము. రామకృష్ణ గారు వెయిట్ చేయండి. మీ వైఫ్ నేమ్ ఒకసారి చెప్పండి. మేడం, మీ వైఫ్ నేమ్ అండి? రాజేశ్వరి మేడం. రాజేశ్వరి రామకృష్ణ నేమ్స్? అవునండి. ఓకే, రాజేశ్వరి రామకృష్ణ గారికి మ్యారిటల్ రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీళ్ళిద్దరికి, ఏమైనా దోషం ఉందా? ప్లీజ్ గివ్ మీ 1 కార్డ్ యూనివర్స్ ప్లీజ్. రామకృష్ణ గారు అండ్ రాజేశ్వరి మ్యారిటల్ రిలేషన్. ఓకే, జడ్జిమెంట్ కార్డ్ వచ్చిందండి. ఓకే అండి, అంటే ప్రాబ్లం అయితే మీ ఇద్దరి మధ్య ఏం లేదు రామకృష్ణ గారు. సో థర్డ్ పర్సన్స్ ఎవరైనా ఇన్వాల్వెన్స్ వల్ల, అంటే
మీ సైడ్ వాళ్ళు కానీ తన సైడ్ వాళ్ళు కానీ ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు మీ యొక్క కాపురంలో అన్నమాట. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్యలో, అందువల్ల కంటిన్యూస్గా ఈ గొడవలన్నీ వస్తున్నాయి. మీ ఇద్దరికి అయితే చక్కగా ప్రేమాభిమానాలు కనిపిస్తున్నాయి. త్వరలో సమస్యలన్నీ కూడా సద్దుమణుగుతాయని చెప్పి టారో కార్డ్స్ చెప్తున్నాయి. సో కాబట్టి మీరేంటి అర్ధనాదీశ్వర రుద్రాక్ష అని ఉంటుంది, అది ఒకటి వేసుకొని మూలమంత్రం ఉంటుంది, దాంతో మీరు రెగ్యులర్గా పూజ చేసినట్టయితే డెఫినెట్గా మ్యారిటల్ రిలేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ రుద్రాక్ష ధరించినా పర్వాలేదు, పూజ చేసినా కూడా, అంటే ఇంట్లో పెట్టి పూజ చేస్తే ఫ్యామిలీ ఇంటిగ్రిటీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. సో చిన్న దోషం ఏదో ఉందండి, వరి అవ్వాల్సింది ఏం లేదు, చక్కగా మీరు కలకాలం కలిసి ఉంటారు. దాని గురించి వరి అవ్వకండి రామకృష్ణ గారు. అర్ధనాదీశ్వర రుద్రాక్ష పూజ చేయడం కానీ ధరించడం కానీ చేయాలి. ఆల్ ది బెస్ట్. అలాగే క్రిస్టల్ క్లియర్ స్టోన్స్ అనేవి ఉంటాయి కదా, సో వాటిని అసలు ఎలా గుర్తించాలి ఏంటి? కొన్ని ఫేక్ కూడా ఉంటాయి, సో ఎలా గుర్తించాలి, అవి ఎలా పనిచేస్తాయి ఏంటి ఆ విషయాలు? అంటే చాలా మంది ఇది అడుగుతుంటారండి డౌటు, క్రిస్టల్ క్లియర్గా ఉండే స్టోన్స్ ఒరిజినలా, లేకపోతే లోపల ఇంక్లూజన్ ఉన్న స్టోన్స్ ధరించచ్చా, ధరిస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే, దగదగా మెరిసిపోయే స్టోన్స్ ఎప్పుడూ న్యాచురల్ కాదు. గ్లాస్ ఉంటేనే మీకు అంత ట్రాన్స్పరెన్సీ ఉంది అంటే అది న్యాచురల్ జెమ్ కాదు. న్యాచురల్ జెమ్లో ట్రాన్స్పరెన్సీ ఉండదు, లోపల ఇంక్లూజన్స్ ఉంటాయి. ఖచ్చితంగా న్యాచురల్ జెమ్ని ఐడెంటిఫై చేసే ఒక సింపుల్ పద్ధతి ఏంటి అంటే, లోపల ఇంక్లూజన్స్ కనబడుతున్నాయంటే ఇట్స్ ఎ న్యాచురల్ జెమ్. న్యాచురల్ జెమ్ ఎప్పుడు దగదగదగా మెరవదండి, గ్లాస్ ఉంటేనే మెరుస్తుంది. సో కొన్ని జెమ్స్కి బాగా పాలిష్ చేసినప్పుడు కొద్దిగా మెరుపు ఉండొచ్చు, బట్ ఇది చిన్న ఇండికేషన్. న్యాచురల్ జెమ్స్ ఎప్పుడు కూడా మెరవవు. సో అమెరికన్ డైమండ్ అలాంటివి మెరుస్తాయి. కాబట్టి స్టోన్స్ ఎప్పుడు కూడా లోపల ఇంక్లూజన్స్ అలా ఉన్నప్పుడే అది న్యాచురల్. కాబట్టి అలాంటి స్టోను సర్టిఫైడ్ పెట్టుకుంటేనే మనకి పాజిటివ్ రిజల్ట్స్ జాతకరీత్యా వస్తాయి. ఓకే, ఒకవేళ స్టోన్ ధరించాలి అంటే ఎన్ని క్యారెట్ స్టోన్స్ అయితే ధరించాలి అంటారు? అంటే ఏ విధంగా ధరించాలి, దానికి ఏమైనా మంత్రం ఉంటుందా, ధరించినప్పుడు ఏ విధంగా ధరించాలంటారు? స్టోన్స్ అనేది క్యారెట్ స్పెసిఫై ఉంటుందండి, జాతకం బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అబ్బాయిలు అయితే మినిమం 3 క్యారెట్ ధరించాలని, అమ్మాయిలు అయితే 1.5 క్యారెట్ 1 క్యారెట్. అంటే పవర్ ఉంది అంటే 1 క్యారెట్ నుంచి కూడా మనకి పవర్ తెలుస్తుంది. సో జాతకం బట్టి క్యారెట్స్ అన్నది నిర్దేశిస్తూ ఉంటాము హారోస్కోప్ చూసి. 1 క్యారెట్ 1.5 క్యారెట్ అమ్మాయిలకైతే, అబ్బాయిలకైతే మోర్ దెన్ 2 అబోవ్. ఇంకా జెమ్స్ సజెస్ట్ చేసేటప్పుడు కూడా బాడీ వెయిట్ హైట్ బట్టి కూడా క్యారెట్స్ వేస్తూ ఉంటారు, అంటే పవర్ ఎంత బాడీకి అడాప్ట్ అవుతుంది అని. సో బాగా హైట్ వెయిట్ ఉన్న వాళ్ళు 1.5 క్యారెట్ అయితే ఎనర్జీ సరిపోకపోవచ్చు. సో జాతకం బట్టి అండ్ వాళ్ళ యొక్క వెయిట్ హైట్ బట్టి కూడా క్యారెట్స్ అన్నది జెమ్స్లో నిర్దేశించడం అనేది జరుగుతుంది. మెయిన్లీ గైడెన్స్ ఇస్ ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా మెయిన్ గైడెన్స్ ఉంటుంది జెమ్ ధరించడానికి. సో జెమ్ ధరించేటప్పుడు కూడా మంత్రం ఉంటుంది, టైమింగ్ ఉంటుంది. ఒక స్పెసిఫై టైంలో స్పెసిఫై మంత్రంతోనే ధరించాలి. బట్ జెమ్స్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సో దాని ప్రకారము అవి ఫాలో అయితేనే జెమ్లో ఎనర్జీ మళ్ళీ డౌన్ అవ్వకుండా ఉంటుందండి. సో ఒక జెమ్ అనేది మినిమం మనకి 4 to 5 years ఎనర్జీ వస్తుంది. సో జెమ్స్ మళ్ళీ 4 to 5 years తర్వాత చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రుద్రాక్ష అయితే దాని ఎనర్జీ 100 years వస్తుంది. సో అది కూడా రీఛార్జ్ చేయాలి. బట్ జెమ్ ఎనర్జీ 4 to 5 years తర్వాత డౌన్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకసారి మళ్ళీ ఆరా స్కానర్ ద్వారా చెక్ చేసుకొని జెమ్ ఏదైనా మార్చాలా, అప్పుడు దశ ప్రకారము జాతకం ప్రకారం అనేది చూసి సజెస్ట్ చేయడం ఉంటుందండి. ఓకే, విజయలక్ష్మి అని చెప్పి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. జయలక్ష్మి గారు నమస్తే అండి. జయలక్ష్మి గారు మనం మాట్లాడండి. జయలక్ష్మి గారా? విజయలక్ష్మి గారా? జయలక్ష్మి గారు నమస్తే అండి. జయలక్ష్మి గారు వినపడుతోంది, చెప్పండి సమస్య ఏంటి? 5/6/1965. అదే 5/1/1965 మ్యారేజ్ అవ్వలేదు. ఏదో సప్తముఖి వేసుకున్నారండి, పాండరంగారావు గారు దగ్గర తీసుకున్నారండి సప్తముఖి, మ్యారేజ్ అవ్వలేదండి. సప్తముఖి రుద్రాక్ష ధరిస్తున్నారా? ఓకే, మ్యారేజ్ అవ్వలేదన్నారు. 5th January 1965 కదా? ఓకే, సో మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది క్వశ్చన్, ఆ క్వశ్చన్ అడగాలని. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అవుతుంది. సో టీవీ చూస్తూ మాట్లాడకూడదు. ఓకే, 5
5th January, it's 1965, right? ఓకే. సో ఎందుకు మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్కి వచ్చే అబ్స్ట్రక్షన్ ఏంటో జయలక్ష్మి గారికి చూద్దాము. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ డిలేడ్ మ్యారేజ్. జయలక్ష్మి గారు ప్లీజ్ గివ్ 1 కార్డ్. ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ జయలక్ష్మి గారు డిలేడ్ మ్యారేజ్. సో ఈ కార్డ్ అండి 3 of Wands కార్డ్ వస్తుంది. అంటే ప్రస్తుతం అయితే జయలక్ష్మి గారు దోషం సూచిస్తుందండి జాతకంలో. ఆల్రెడీ మీరు చెప్పారు సప్తముఖి రుద్రాక్ష ధరిస్తున్నానని చెప్పారు. దీంతో పాటు అర్ధనాదీశ్వర రుద్రాక్ష అని వస్తుంది. ఈ రుద్రాక్ష వేసుకున్నట్టయితే కొంచెం ఈ సప్తముఖి కంటిన్యూ చేయండి. దీంతో పాటు ఈ అర్ధనాదీశ్వర రుద్రాక్ష కూడా వేసుకుంటే మ్యారేజ్ దోషాలు, ఎందుకంటే టారో కార్డ్లో 3 of Wands కార్డ్ అంటే వెయిటింగ్ ఎనర్జీ, అంటే ఇంకా వెయిట్ చేస్తున్నారు మ్యారేజ్ గురించి అన్న ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతోంది. సో ఈ రుద్రాక్ష కూడా ధరించడం కానీ పూజ చేయటం కానీ చేసినట్టయితే మ్యారేజ్ దోషాలకి, సర్పదోషాలకి చాలా మంచి పాసిఫికేషన్ ఉంటుంది. ఇది ధరించి అర్ధనాదీశ్వర ఆరాధన చేయాలి. రోజు కూడా అర్ధనాదీశ్వర శ్లోకాలు ఉంటాయి, 11 శ్లోకాలు. చాంపేయ గౌరార్ధ శరీరకాయ అని చెప్పి 11 శ్లోకాలు రోజు చదవటం కానీ వినడం కానీ చేసి అర్ధనాదీశ్వరుని పూజించినట్టయితే డెఫినెట్గా మ్యారేజ్ అనేది త్వరలో సెటిల్ అవుతుందండి. ఆల్ ది బెస్ట్. అలాగే ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, హేమంత్ అని చెప్పి. హేమంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి. హేమంత్ గారు 1% మొత్తం చెప్తారా 2% చెప్తారా మేడం గారు? ఏంటి హేమంత్ గారు చెప్పండి. పాప పేరు జ్యోతిక అండి. జ్యోతిక, ఓకే. ఏమడగాలనుకుంటున్నారు? తను ఎప్పటికప్పుడు చీటికి మాటికి అలగడం, చేయడం, చిరాకు పెట్టడం చేస్తుంటదండి. అర్థం కావట్లేదండి, ఏం అడుగుతున్నారు? తను ఎక్కువగా పేచీ పెడుతూ ఉంటారు. ఓకే ఓకే. మాటికి అలగడం చేయడం, చిన్న మాటికి అలగడం చేయడం. ఓహో, చిన్న చిన్న విషయాలకి అలుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి జ్యోతికది. October 9th అండి. 9th October 2008 అండి. 2008. ఓకే. కోపం ఎక్కువ అండి, చాలా కోపం ఎక్కువ అండి, పట్టుదల ఎక్కువ. కానీ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ అయితే బాగానే ఉంటుందండి. మీరు ఏది చెప్పినా కొంచెం స్లోగా చెప్పాలి. గసిరినట్టు అలా అథారిటీగా చెప్తే తనకి నచ్చదు. యాక్చువల్గా తనలో ఏంటి అంటే ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇది. తర్వాత ప్రతిదీ ఆమె మాటే చెల్లాలి అన్న భావాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో పిలవడం అయితే జ్యోతి అని పిలండి, JYOTHI స్పెల్లింగ్. సిగ్నేచర్ చేసేటప్పుడు కూడా జ్యోతి అనే పెట్టమని చెప్పండి హాల్ టికెట్స్ మీద సిగ్నేచర్ చేసేటప్పుడు. అండ్ మీరు తనని ట్రీట్ చేసే విధానం ఎలా ఉండాలంటే వెరీ కూల్, వెరీ లాజికల్గా ఉండాలి, కూల్గా ఉండాలి. ఈ రకంగా ట్రీట్ చేస్తేనే తన నుంచి మీరు అవుట్పుట్ తీసుకోగలుగుతారు. అంటే స్టడీస్ అయితే బాగున్నాయి, కెరియర్ కూడా కొంచెం ఇంజనీరింగ్ సైడ్ అట్లా పంపిస్తే బాగుంటుందండి. సో కంప్యూటర్, క్రియేటివిటీ రిలేటెడ్ ఫీల్డ్స్ అయితే బాగుంటాయి. కాబట్టి ఆమె నేచర్కి తగ్గట్టుగా మీరు కూడా చాలా కూల్ అయిపోయి స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయండి, డెఫినెట్గా వింటుందండి. ఫ్యూచర్ అయితే పాజిటివ్గా ఉంది. నవముఖి రుద్రాక్ష ఒకటి వేయిస్తే కొంచెం కోపము, షార్ట్ టెంపరు ఇదంతా కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. అలాగే కొంతమందికి జాబ్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. అయితే వాళ్ళకి సంబంధించి ఎలాంటి స్టోన్ ధరించాలి, ఒకవేళ ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించాలంటారు? దీనికి ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి రుద్రాక్ష చూపించండి మళ్ళీ. ఓకే, మళ్ళీ షోలో రుద్రాక్ష చూద్దాం. 18 ముఖి రుద్రాక్ష. సో చాలామంది దర్శనం చేసుకోవాలనుకుంటారు ఫస్ట్ ఈ రుద్రాక్షని, ఎందుకంటే అరుదైన రుద్రాక్ష కాబట్టి. సో ఈ 18 ముఖాల రుద్రాక్ష, భూమి రుద్రాక్ష, మెయిన్లీ ఎస్పెషల్లీ ఫిక్స్డ్ ప్రాపర్టీ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో, భూమి వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రుద్రాక్షని ధారణ చేస్తారు. అండ్ ఇంకొక అద్భుతం ఏంటి ఈ రుద్రాక్షలో, సంతానం కోసం ఎవరికైతే కంటిన్యూస్ అబార్షన్స్ అవుతున్నాయో వాళ్ళు సంతాన యోగాన్ని పొందడానికి రుద్రాక్షని చూసినా, తాకినా, పూజ చేసినా కూడా అంతే మంచి ఫలితాలు కలుగుతాయి. సో 18 ముఖాల రుద్రాక్ష దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం అండి. మనతో పాటు ప్రేక్షకులందరూ కూడా ఈ అదృష్టాన్ని పొందుతున్నారని అనుకుంటున్నాను. సో అది క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు. జాబ్ లేట్ అయ్యే వాళ్ళకి ఎలాంటి స్టోన్స్ ధరించాలి ఏంటి అనేది. సో కెరియర్ రిలేటెడ్ ఎప్పుడు కూడా ఎలా అంటే సూర్య భగవాను ఎక్కువ ఆరాధించాలి. మనకి కెరియర్ రిలేటెడ్, కెరియర్లో ఫ్లరిష్ అవ్వాలన్నా, మంచి పేరు తెచ్చుకోవాలన్నా, ఇంకొక క్వశ్చన్ కూడా ర్యాండమ్గా అడుగుతూ ఉంటారు, గవర్నమెంట్ జాబ్.
సో గవర్నమెంట్ జాబ్ పొందాలంటే ఏ దేవుణ్ణి ఎక్కువ ఆరాధించాలి, పరిహారాలు ఏంటి అని చాలామంది అడుగుతారు. డెఫినెట్గా అండి, గవర్నమెంట్ జాబ్ పొందాలన్నా, మంచి స్థిరమైన ఉద్యోగాన్ని పొందాలన్నా సూర్యారాధన చేయాలి. కంటిన్యూస్గా సూర్య మంత్రాలు 12 మంత్రాలు ఉంటాయన్నమాట మనకి. ఆ 12 మంత్రాలని రోజు పఠించాలి. దీంతోపాటు ఆదిత్య హృదయాన్ని చదవటం కానీ వినడం కానీ చేసినట్టయితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ కానీ, జాబ్ స్టెబిలిటీ కానీ. అండ్ గోధుమలు నైట్ నానబెట్టి ఉదయము ఆవుకి పెడితే దానివల్ల కూడా జాబ్కి సంబంధించిన దోషం ఏదన్నా ఉంటే కూడా తగ్గుతుంది. అయితే చాలా వరకు గోధుమల్ని కొంతమంది బెల్లంతో కలిపి పెడతారు. కొద్దిగా కలిపి పెట్టచ్చు ఆవుకి. ప్యూర్ వైట్ ఉన్న ఆవుకి గోధుమలు, బెల్లం, గోధుమలు నైటే నానబెట్టి పెట్టిన, చాలా తక్కువ క్వాంటిటీ పెట్టండి. ఎక్కువ పెట్టినా కూడా ఒకసారి తీసుకోకపోవచ్చు. అలా పెట్టడం వల్ల మ్యారేజ్కి సంబంధించిన దోషాలు తగ్గుతాయి. ఇక రత్నానికి విషయానికి వస్తే, ఏ రత్నాన్ని ధరిస్తే అంటే చాలా రకాలు ఉన్నాయండి. దీంట్లో సన్ స్టోన్ అని సజెస్ట్ చేస్తూ ఉంటాము, కెంపు స్టోన్ సజెస్ట్ చేస్తూ ఉంటాము, అండ్ కోరల్ స్టోన్ సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఇట్స్ డిపెండ్ అపాన్ హారోస్కోప్ బట్టి. సో మెయిన్లీ సన్ స్టోన్ తీసుకొని 12 సూర్య మంత్రాలతోటి కానీ, మూల మంత్రం కూడా ఉంటుంది, దాంతోపాటు చేసినట్టయితే జాబ్కి సంబంధించిన అబ్స్ట్రక్షన్స్, జాబే కాదు ప్రమోషన్స్, తర్వాత ఇంక్రిమెంట్స్, ఏదైనా మేనేజ్మెంట్తో ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తున్నా జాబ్లో, ఇలాంటి వాటికి మంచి రెమెడీస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, రవీంద్ర అని చెప్పి. రవీంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. రవీంద్ర గారు, ఏం లేదు మేడం, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేము. లవ్ మ్యారేజ్ చేసేసుకున్నారా? చేసుకున్నాం యా, మేడం. చెప్పండి. అంటే ఈ సెకండ్ మ్యారేజ్. ఓకే. ఫస్ట్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అమ్మాయి కాలం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అంటే మా వాళ్ళని అడిగితే వాళ్ళు ఇయ్యలేరు. ఇయ్యకపోతే మేము లవ్ చేస్తే ప్రాబ్లం ఏంటి? 1 క్వశ్చన్లో అడగండి. ఇప్పుడు పాప వచ్చినాక మంచిగా ఉందండి. ఇప్పుడు చేసుకున్నామే. పాప పుట్టినాక వాళ్ళ అమ్మ వాళ్ళు కొంచెం గొడవలు అవుతున్నాయి. ఓకే. సో ఎలా ఉంటుంది మ్యారిటల్ రిలేషన్ అని అడుగుతున్నారా క్వశ్చన్? మంచిగా ఉంటలేదండి ఇప్పుడు నా తోట. మంచిగా ఉంటుందా లేదా? ఉండట్లేదు. ఉంటలేదు, వెళ్ళిపోతా అంటుంది ఇప్పుడు. చెప్పండి, ఆవిడ పేరేంటో చెప్పండి. అశ్విని. అశ్విని. రవీంద్ర గారు, అశ్విని. హౌ ఈజ్ మ్యారిటల్ రిలేషన్ ఆఫ్ రవీంద్ర గారు అండ్ అశ్విని అండ్ ఫ్యూచర్ మ్యారిటల్ ప్రాస్పెక్టర్? ప్లీజ్ గివ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ 1 కార్డ్. రవీంద్ర గారు అండ్ అశ్విని. సో ఎందుకు మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? వై దే ఆర్ గెటింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద మ్యారిటల్ లైఫ్? 6 ఆఫ్ వాండ్స్ కార్డ్ వచ్చింది. దిస్ కార్డ్ రిఫ్లెక్ట్స్ ఏంటి అంటే, మీరేవో కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయండి మీ లైఫ్లో. ఓల్డ్ ప్యాటర్న్స్ని మీరు మార్చుకోవట్లేదు రవీంద్ర గారు. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, టారో కార్డు, న్యూ వేలో ట్రావెల్ చేయండి, లేకపోతే లైఫ్ అన్నది ఇంకా ప్రాబ్లమెటిక్గా అయిపోయి గొడవలు అవుతాయి మీ ఇద్దరి మధ్య. అంటే ఏవేవో కొన్ని విధానాలు మీ పద్ధతిలో, మరి మీ వైఫ్ అశ్విని గారి పద్ధతిలో ఏవో సంథింగ్ ప్రాబ్లం కనబడుతోంది ఇక్కడ. న్యూ వేలో, పాత పద్ధతుల్ని ఓవర్కమ్ చేసి న్యూ వేలో వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలి కొత్తగా. అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా అరమరికలు ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి ట్రావెల్ చేయాలని టారో కార్డ్ చెప్తుంది. కాబట్టి మీలో కూడా చిన్న లోపాలు అయితే నాకు కనిపిస్తున్నాయి. అవి మీరు చాలా వరకు మార్చుకోవాలి యాజ్ టారో కార్డ్స్ బట్టి. అండ్ గౌరీశంకర్ రుద్రాక్ష అని వస్తుంది, ప్రతిరోజు కూడా పూజలో పెట్టి మీరిద్దరు దంపతులు ఇద్దరు పూజ చేయాలి మూల మంత్రంతో. చేసినట్టయితే మీలో ఏవైతే కర్మాస్, పాస్ట్ లైఫ్ కర్మాస్, ఈ సైకిల్స్ ఉంటాయి, చాలా వరకు కర్మా సైకిల్స్ ఉంటాయన్నమాట మనకి జాతకరీత్యా, అవి చాలా వరకు క్లియర్ అవుతాయి. రుద్రాక్షని పూజ చేసినా, మంత్రం చదివినా కూడా పాస్ట్ జన్మ యొక్క కర్మాస్ వల్లే ఈ జన్మలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మ్యారిటల్ కావచ్చు, కెరియర్ కావచ్చు, హెల్త్ కావచ్చు. కాబట్టి ఈ రుద్రాక్షకి పూజ చేసి ఇద్దరు చేయాలి. అశ్విని గారు మీరు ఇద్దరు చేయాలి. ఇలా చేసినట్టయితే అండ్ మీ సిస్టమ్స్ కొన్ని మార్చుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ ఆల్రెడీ ఫెయిల్యూర్ అయింది కాబట్టి కొన్ని మార్చుకున్నట్టయితే డెఫినెట్గా ఫ్యూచర్ అయితే, అంటే కొత్త వేలో విధానాలు, ఓల్డ్ అన్నీ కూడా మార్చుకొని కొత్త వేలో కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తే, అంటే ఆలోచనలు మాత్రమే, డెఫినెట్గా బాగుంటుందని టారో కార్డ్స్ చెప్తున్నాండి. ఆల్ ది బెస్ట్. అలాగే ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, నరేష్ గారు అని చెప్పి. నరేష్ గారు నమస్తే అండి. నా పేరు నరేష్ కుమార్ మేడం, చిట్యాల నుంచి మాట్లాడుతున్నాను మేడం. మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. ఇయర్స్ నుంచి జాబ్ ప్రాబ్లం వస్తుంది మేడం. కొద్దిగా నరేష్ గారు మేడం, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
ఎస్ 21/6/1977 మేడం. 1977 అంటే జాబ్ సర్చింగ్లో ఉన్నారా ఇప్పుడు? అంటే ఇంత ఎన్రోల్ చేశాం మేడం. కాకపోతే ఏంటంటే ఒక 3 years నుంచి కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. అంటే కొద్దిగా సెపరేట్ చేయకపోవడం జరా జాబ్ డిస్టర్బెన్స్ వస్తుంది మేడం ఈ మధ్యన. ఓకే నరేష్ గారు, టారో కార్డ్ చూస్తాను. జాబ్ ఎందుకు ఇలా అవుతుంది, జాబ్ ప్రాస్పెక్టర్ ఎలా ఉంది అనేది క్వశ్చన్ నేను అడుగుతాను టారో కార్డ్స్ ద్వారా. నరేష్ గారికి జాబ్ ప్రాస్పెక్టర్ ఎలా ఉంది? సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్టర్ ఆఫ్ నరేష్ గారు రిలేటెడ్ ద జాబ్? ప్లీజ్ గివ్ వన్ కార్డ్ యూనివర్స్ ఫర్ నరేష్ గారు. 21/5/1977 డేట్ ఆఫ్ బర్త్. జాబ్ ప్రాస్పెక్టర్ అయితే బాగానే ఉందండి, ఎందుకంటే సన్ కార్డ్ వచ్చింది, ఇట్స్ ఎ గుడ్ కార్డ్. సో జాబ్ ప్రాస్పెక్టర్లో అయితే ప్రాబ్లం ఏమీ లేదు, మీరు దాని గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. సో పుష్యరాగం స్టోన్ వస్తుంది, అంటే ఈ టెన్షన్ ఇంకా మీకు ఎక్కువ ఇలాగే ఉంటుంది అంటే కెరియర్ రిలేటెడ్. పుష్యరాగం స్టోన్ ఒకటి వస్తుంది, అది న్యాచురల్ స్టోన్ పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఇలాంటి అంటే మైండ్లోనే కొన్ని సబ్కాన్షియస్ మైండ్లోనే కొన్ని డౌట్స్ ఏవో ఉండిపోయాయి, మీకు టెన్షన్స్ ఏవో ఉన్నాయి, అవి క్లియర్ అవుతాయి. బట్ కార్డ్స్లో అయితే పాజిటివ్ వచ్చింది కాబట్టి జాబ్ ప్రాస్పెక్టరు, ఫ్యూచర్ ప్రమోషన్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి నరేష్ గారు. ఆల్ ద బెస్ట్ అండి. రైట్. అలాగే ఇప్పుడు మ్యారేజ్ డేట్స్కి సంబంధించి మ్యారేజ్ లైఫ్, మ్యారిటల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేసి అని చెప్పి ఏమైనా చెప్పగలుగుతారా? సో మ్యారేజ్ డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. చాలామంది అడుగుతున్నారు ముహూర్తం ఇంపార్టెంటా మేడం, మ్యారేజ్ డేట్ ఇంపార్టెంటా అని అడుగుతున్నారు. ముహూర్తం ఇంపార్టెంటే, ఆస్ట్రాలజీ బట్టి ముహూర్తానికి చాలా, మన దీంట్లో ముహూర్తానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ నేను డేట్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ 7 నెంబర్ 7, 16, 25 డేట్స్లో మ్యారేజెస్ అనేది సజెస్ట్ చేయడం లేదు. అండ్ రిమైనింగ్ డేట్స్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ బట్టి, లక్కీ నెంబర్ బట్టి మ్యారేజ్ డేట్ ఉంటే మ్యారిటల్ లైఫ్ అనేది ప్రాస్పెక్టర్గా ఉంటుంది. అంటే అబ్బాయికి అమ్మాయికి ఏదైతే లక్కీ నెంబర్ ఉందో ముహూర్తంతో పాటు ఇద్దరికి లక్కీ నెంబర్ చూసి న్యూట్రల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మ్యారేజ్ డేట్ అయితే డెఫినెట్గా మ్యారేజ్ ఫ్యూచర్ ప్రాస్పెక్టర్ అంటే మ్యారిటల్ లైఫ్ అనేది బాగుంటుంది. ఫైనాన్షియలీ కానీ, సంతాన విషయాల్లో కానీ, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ డెఫినెట్గా మ్యారేజ్ డేట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇంకొక డౌట్ కూడా అడుగుతారు, అమ్మాయికి మ్యారేజ్ లక్కీ డేట్ ఉండి అబ్బాయికి ఉండకపోతే ఎట్లా అని చెప్పి. ఇద్దరికి ఉండాలండి లక్కీ డేట్. ఇద్దరిది లక్కీ డేట్ ఏదైతే మీడియం న్యూట్రల్ నెంబర్ ఉంటుందో అందులో మ్యారేజ్ డేట్ ప్లాన్ చేసుకోవాలి. దాంట్లోనే ముహూర్తం అనేది సెట్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా డేట్ వైజ్ కూడా మ్యారిటల్ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ని చాలా కరెక్ట్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్లీ కానీ, ఫ్యూచర్ ప్రాస్పెక్టర్ కానీ. థ్యాంక్ యూ మ్యామ్. మా వ్యూవర్స్ అందరికీ కూడా మంచి పరిష్కారాలు తెలియజేసినందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి శ్రీ రుద్రాక్ష జ్యోతిష్యం. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు పరిష్కారాలు అయితే తెలియజేసుకోవచ్చు.